Yes, continuous of functions theorems. Third theorem. Theorem number 3. Names ఏవైనా ఇచ్చుకోవచ్చురా, బట్ ఆ థీరం స్టేట్మెంట్ బట్టి థీరం ఎలా ప్రూవ్ చేయాలి అదే ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి థీరం అంటే, లెట్ f from a to b g from b to c f from a to b g from b to c bijunctions. Then show that g circle f whole inverse equal to f inverse circle g inverse. This is the theorem. So g circle f అనేది ఒక కాంపోజిట్ ఫంక్షన్ అండ్ f inverse circle g inverse కూడా కాంపోజిట్, అంటే ఇక్కడ ఇన్వర్స్ కూడా మనకు అవసరం. So first of all, given data I am writing proof. I told you given data, for given data you will get minimum marks. F from a to b and g from b to c are bijunctions, given bijunctions. So now what I am writing, f from a to b bijunction, వాడు ఇచ్చాడు అది జాగ్రత్తగా విను. g from b to c bijunction. Okay, so f from a to b bijunction అంటే f from a to b is 1 1 and on 2. Same g from b to c 1 1 and on 2. సో ఇక్కడ 1 1 తో మనకు పెద్దగా పని లేదు కాబట్టి ఆన్ 2 తీసుకుందాం. ఎందుకు ఆన్ 2 అంటే ఆన్ 2 లోనే ఇన్వర్స్ వస్తుంది. సో f from a to b is on 2 కాబట్టి మనం ఆల్రెడీ ఇంతకుముందు 2 వీడియోస్ లో చెప్పుకున్నాం, సేమ్ 2 క్లాసెస్ 1 1 on 2 definition. So on 2 definition is on 2, therefore for all b belongs to b, b లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి, for every b belongs to b there exists a belongs to a, డొమైన్ లో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయ్యేలా అవుతుంది. అది ఎలాగా అంటే సచ్ దట్ f of a equal to b. ఇది ఆల్రెడీ డెఫినేషన్ రాసుకున్నాం మనం. f of a equal to b అయ్యేలాగా b లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి a లో ఉన్న ఒక ఎలిమెంట్ తో మ్యాపింగ్ ఉంటది. ఫర్ ఎవ్రీ b belongs to b there exists a belongs to a such that f of a equal to b, or we can write like f of a equal to b అంటే a equal to f నటు తీసుకెళ్తే f inverse b అవుతుంది. a equal to f inverse b. 1 2. Come to this side, g కి వచ్చేసేయి మళ్ళీ. So g from b to c 1 1 on 2 కదా. Now I am writing g from b to c is on 2. Then for every పొడమైన తీసుకున్నాం, ఇక్కడ చూడండి ఫస్ట్ b తీసుకున్నాం, ఇక్కడ c తీసుకోవాలి. c belongs to c there exists b belongs to b such that, అక్కడ చూడండి f of a equal to b వచ్చింది, g of b equal to c వచ్చేస్తుంది. g of b is equal to c, g of b is equal to c, or b is equal to g inverse of c. I'm giving numbers, number 3, number 4. So we have 4 equations now. Come to the proof. Proof ఏంటి? g circle f whole inverse equal to f inverse circle g inverse. So here we have to prove g circle f whole inverse equal to f inverse circle g inverse.
I told you yesterday was that if two functions are equal, then the domain and codomain also same. ఇందులో ఉన్న డొమైన్ కోడమైన్, ఇందులో ఉన్న కోడమైన్ సేమ్, ఇందులో ఉన్న డొమైన్ కోడమైన్ సేమ్ ఉండాలి. ఇందులో డొమైన్ ఏదంటే ఇందులో అదే ఉండాలి, ఇందులో కోడమైన్ ఏదంటే అదే ఉండాలి. అప్పుడు ఆ ఫంక్షన్స్ రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. ఈక్వల్ ఫంక్షన్స్ అంటే ముందు ఇందులో ఉన్న డొమైన్ కోడమైన్ ఫైండ్ చేయాలి, ఇందులో కూడా ఫైండ్ చేయాలి. అంటే మన దగ్గర ఉన్నది ఇండివిజువల్ గా జీ అండ్ ఎఫ్, కాంపోజిట్ లేదు. వి షుడ్ ఫార్మ్ కాంపోజిట్. సో వి హ్యావ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ బైజంక్షన్. ఓకే, then inverse of every function is bijunction as manaku telusu. So f inverse from b to a also bijunction. Okay, now g from b to c given bijunction, I'm writing just bij, that is bijunction. That implies g inverse kuda bijunction e kabatti g inverse from c to b is also bijunction. Okay, so f inverse g inverse వచ్చేసాయి. Now what? Composite g circle f we have to find. g circle f, I told you ఇలా వెళ్ళాలి, నిన్న చెప్పాను నేను క్లియర్ గా. ఎఫ్ నుంచి జీకి వెళ్ళాలి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎఫ్ లో ఉన్న డొమైన్, జీలో ఉన్న కోడొమైన్. ఎఫ్ లో ఉన్న డొమైన్ ఏ టు జీలో ఉన్న కోడొమైన్ సి. ఆల్రెడీ మనం నిన్న ప్రూవ్ చేసినాం జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ బైజంక్షన్. ఈజ్ బైజంక్షన్. సో టూ ఫంక్షన్స్ బైజంక్షన్ అయితే కాంపోజిట్ కూడా బైజంక్షన్. అండ్ ఇప్పుడు జీ సర్కిల్ ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ కాబట్టి దాని ఇన్వర్స్ కూడా బైజంక్షన్. ఎందుకంటే ఎవ్రీ ఫంక్షన్ బైజంక్షన్, దాని ఇన్వర్స్ కూడా బైజంక్షన్. జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఫ్రమ్ వాట్ రివర్స్ సి టు ఏ, సి టు ఏ ఈజ్ ఆల్సో బైజంక్షన్. ఓకే, సో ఇయర్ ఎఫ్ వచ్చింది, జీ వచ్చింది, జీ సర్కిల్ ఎఫ్ వచ్చింది, జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ కూడా వచ్చింది, కానీ ఈ ఫంక్షన్ రాలేదు. కానీ దట్ ఐఎమ్ ఫార్మింగ్ ఇయర్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అంటే అగైన్ ఐ టోల్ యూ జీ ఇన్వర్స్ నుంచి ఎఫ్ ఇన్వర్స్ కి వెళ్ళిపోవాలి. సో దట్ వాట్ యుల్ గెట్, జీ ఇన్వర్స్ లో ఉన్న డొమైన్ సి టు ఎఫ్ ఇన్వర్స్ లో ఉన్న కోడొమైన్ ఏ, సి టు ఏ ఈస్ ఆల్సో బైజంక్షన్. సో ఖచ్చితంగా ఇలా రాసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఏం అర్థమైపోతుంది చూడండి, ఈ రెండు ఫంక్షన్సే కదా మనం ఈక్వల్ కాదని చూపించాల్సింది, ఈ రెండే. కాబట్టి ఈ రెండిట్లో ఉన్న డొమైన్ కోడొమైన్లు సేమ్ గా ఉన్నాయి చూడండి. ఇదిగో డొమైన్, ఇదిగో డొమైన్ సేమ్. అండ్ దెన్ కోడొమైన్ విత్ డిఫరెంట్ కలర్ ఐఎమ్ గివింగ్ యూ. దట్ ఈస్ ఇదిగో కోడొమైన్, ఇదిగో కోడొమైన్ సేమ్. దట్ స్టేట్మెంట్ వీ హావ్ టు రైట్ హియర్. అది ఇక్కడ మనం రాయాలి ఇప్పుడు. సిన్స్ G circle F whole inverse and F inverse circle G inverse have same domain and codomain. ఓకే, ఇప్పుడు ప్రూఫ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ రెండింటికి డొమైన్ కోడొమైన్ సేమ్ ఉంది అంటే ప్రూఫ్ ఈజీగా వచ్చేస్తుంది. దట్ ఐఎమ్ గివింగ్ యూ. నౌ దీన్ని తీసుకొని నేను ప్రూవ్ చేస్తే చూడండి. లెట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, డొమైన్ లో ఉన్న ఎలిమెంట్ తీసుకున్నాను నేను. దెన్ వీ కెన్ రైట్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎందుకంటే మనం జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ కావాలి కాబట్టి ముందు జీ సర్కిల్ ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకుంటాం, తర్వాత ఇన్వర్స్ చేయొచ్చు. ఓకే, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఏ, వి టుక్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, బట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ బి ఓన్లీనా? అది ఎలా సార్? ఆల్రెడీ మనం రాసుకున్నాం ఆన్ టు డెఫినేషన్. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1, సిన్స్ ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ అగైన్ జీ ఆఫ్ బి అంటే సి. మళ్ళీ ఎలా సార్? జీ ఆఫ్ బి అంటే సి, ఈక్వేషన్ నెంబర్ 3 ఆన్ టు డెఫినేషన్ ఆఫ్ దట్. సో దట్ ఈస్ సిన్స్ ఈక్వేషన్ నెంబర్ 3. యు గాట్ వాట్ హియర్? మనకి ఏమొచ్చింది ఇక్కడ? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి వచ్చింది. దెన్ వీ కెన్ రైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ అనే ఫంక్షన్ అటు పంపించండి, జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ సి అవుతుంది. నేనేం చేస్తానంటే చిన్న చేంజ్, జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఇటు రాస్తున్నా, జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ సి ఈక్వల్ టు ఏ వచ్చింది అనమాట. బట్ ఏ అంటే ఏమి రాయొచ్చు? ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఏ అంటే ఎఫ్ ఇన్వర్స్ బి రాయొచ్చు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, వీ కెన్ రైట్
A is equal to F inverse of B. Why? Since equation number 2, second equation, that only na second equation, A and F inverse B. But again, B అంటే మళ్ళీ ఏం రాసుకోవచ్చు, G inverse of C రాసుకోవచ్చు, equation number 4. So that is equal to, we can write what? F inverse of B అంటే G inverse of C రాయొచ్చు. ఓకే, జాగ్రత్తగా వినండి. G inverse of C, B అంటే y from equation number 4. 4 అయినా? Yes, this one, G inverse of C. అంటే B అంటే G inverse of C. What is LHS? G circle F whole inverse of what? C. Since element same కాబట్టి ఇందులో ఉన్న C నే, ఇందులో ఉన్న C నే, we can write what? G circle F whole inverse. ఇంకొక స్టెప్ డైరెక్ట్ చేశాను, మళ్ళీ చేస్తాను. Inverse of C is equal to, and one more step, G circle F whole inverse of C is equal to this. We can write F inverse circle G inverse of C. So now you can compare, in both functions elements are same. Therefore we can write what? G circle F whole inverse is equal to F inverse circle G inverse. That is the proof. With the diagram also we can prove, but it's enough. So this is third theorem. Okay, I think it's very easy if you practice 2 times. Minimum 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి మాత్రం 100% రాదు, మిస్టేక్స్ పోతాయి. So this is one more theorem. Theorem 4, that is what? F from, let F from A to B be bijunction. A to B be bijunction. ఒక bijunction function ఇచ్చాడు F from A to B. Then show that F circle F inverse is equal to IB, and F inverse circle F is equal to IA. Very important problem. రెండు ప్రూవ్ చేయాలి మనం. ఓకే, now see, we can easily prove రా, చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. Given what? F from A to B is bijunction. ఇందాకే రాసాం మనం bijunction. సో F from A to B ఏంటంటే 1 1 and on 2. Then we can write F from A to B is, I will write down 1 1 and on 2. So F from A to B is on 2, is on 2. 1 1 కూడా రాసుకోవచ్చు, ఇక్కడ మనకి ఇన్వర్స్ ఉంది కాబట్టి on 2 ఎక్కువ అవసరం, on 2. సో same definition for all B belongs to B, there exists A belongs to A such that F of A is equal to B, or F inverse of B is equal to A. This is equation number 1, equation number 2. Let us see. Now ఈ పార్ట్ అయిపోయింది, ఇంకా ఈ IA IBలు కూడా రాస్తున్నా చూడండి ఇక్కడ. సో IA and IB are identity functions. Identity functions. Therefore ఏం రాసుకోవచ్చు అంటే IA from A to A రాసుకోవాలి. డొమైన్ కోడొమైన్ సేమ్ ఉంటే అవి ఐడెంటిటీ అనమాట. అండ్ IB from B to B రాసుకోవాలి, అగైన్ సేమ్, ఇది కూడా ఐడెంటిటీ ఫంక్షనే. IA from A to A అంటే we can write IA of A is equal to A. Already I gave you in previous one. And IB of B is equal to B. So we have to use these also. That's why take this is number 3 and this is number 4. 4 equations we have. Now start solution. Into the first ఇది చూపెడదాం. F circle F inverse equal to IB.
F circle F inverse equal to IB అనేది ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. సెకండ్ వన్ ఏంటి, F inverse circle F is equal to IA, ది సెకండ్ వన్. ఓకే, సో వన్ బై వన్ ప్రూవ్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఇది చేద్దాం. మీకు ఇందాక ప్రీవియస్ థియరంలో చెప్పినట్టు ముందు కాంపోజిట్ ఫంక్షన్ ఫామ్ చేసుకొని ఆ రెండింటి డొమైన్ కోడమైన్స్ ఏమొస్తాయి లేదా చెక్ చేసుకోవాలి. ఐబీది ఓకే, బీబీఏ. ఇప్పుడు ఇది కూడా బీ టు బీ రావాలి. F from A to B bijunction వాడే ఇచ్చాడు. We can form inverse F inverse from B to A is bijunction మనం ఫామ్ చేసుకోవచ్చు. అండ్ F కి F ఇన్వర్స్ కి కాంపోజిట్ F సర్కిల్ F ఇన్వర్స్ చేయాలి. అంటే ఇందాక చెప్పుకున్నాను F సర్కిల్ F ఇన్వర్స్ అంటే ఏంటి, F ఇన్వర్స్ నుంచి F కి వెళ్ళాలి రివర్స్. సో అప్పుడు ఇందులో ఉన్న F ఇన్వర్స్ లో ఉన్న డొమైన్ B టు F లో ఉన్న కోడొమైన్ B టు B ఆల్సో బైజంక్షన్. ఇంకేం కావాలి, ఐబి కూడా కావాలి. సో ఐబి ఫ్రమ్ ఆల్వేస్ బి టు బి ఈజ్ ఏ ఐడెంటిటీ ఫంక్షన్. ఈ రెండే మనకి ఈక్వల్ అని ప్రూవ్ చేయమన్నాడు వాడికి. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఒకటి, ఐబి ఒకటి. అంటే ఇందులో ఉన్న డొమైన్ కూడా మనకి సేమ్ వచ్చినాయి అంటే ప్రూఫ్ ఎగ్జిస్ట్ అవుతుంది. డొమైన్ సేమ్, కోడొమైన్ సేమ్. సో దట్స్ వై వీ కెన్ రైట్ వాట్ హియర్ డౌన్. Since F circle F inverse and IB have same domain and codomain, రెండు సేమ్ ఉన్నాయి కదా, డొమైన్ అండ్ కోడొమైన్. ఓకేనా, నా డొమైన్ V కాబట్టి లెట్ స్మాల్ b బిలాంగ్స్ టు B. ఏం చేస్తున్నాం మనం, ఈ ఫంక్షన్ కదా, ఈ ప్రూఫ్ కదా, కాబట్టి ఇందులో ఉన్న LHS తీసుకుంటున్నాం. దట్ ఈస్ F circle F inverse of A, which is equal to F of F inverse of A. So what is F inverse of A? Sorry, F inverse of A. So మనకు తెలుసు F inverse of A అంటే మనం ఆల్రెడీ రాసుకున్నాం B. So which is equal to F of B. Okay, already here we wrote F of A equal to B, F inverse of B equal to A. First F inverse of B వచ్చింది. So B belongs to B కదా, sorry, we should take here B, domain and codomain B కదా. So we are taking B also. Could be this F circle F inverse of B is equal to F of F inverse of B. But F inverse of B and A, we have here F inverse of B is A. F inverse of B is A. That is fifth equation. F inverse of B is A. That is fifth equation. But F of A and malli B kada. F circle F inverse of B is equal to F of A అంటే B. ఓకే, ఈ బిని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఉంది చూడండి, బిని మనము ఐబి ఆఫ్ బి రాసుకోవచ్చు. దట్ వాట్ ఐఎమ్ రైటింగ్ హియర్, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఐబి ఆఫ్ బి. ఐ టోల్డ్ యూ దట్ ఎలిమెంట్స్ సేమ్ గా ఉంటే ఫంక్షన్స్ ని ఈక్వల్ చేయడమే. దట్ ఇంప్లైజ్ వీ కెన్ రైట్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ దిస్ వన్ ఈక్వల్ టు ఐబి. ఫస్ట్ ప్రూఫ్ ఐబి అనా, యా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రూఫ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఐఏ. ఇక్కడ లైన్ కొట్టాను కదా, ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ ఎఫ్ ఉంది, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి బై జంక్షన్, అండ్ ఎఫ్ ఇన్వర్స్ ఫ్రమ్ బి టు ఏ, ఇది కూడా బై జంక్షన్. నౌ ఇక్కడ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఇక్కడ కావాలి కాబట్టి ఇక్కడ ఏం కావాలి, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్. సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్, ఎఫ్ నుంచి ఎఫ్ ఇన్వర్స్కి వెళ్ళిపోవాలి మనం. సో ఎఫ్ లో ఉన్న డొమైన్ ఏ, ఎఫ్ ఇన్వర్స్ లో ఉన్న కోడొమైన్ ఏ. సో విచ్ ఈస్ ఏ టు ఏ. అండ్ ఐఏ కూడా కావాలి కదా మనకి, ఐఏ ఫ్రమ్ ఏ టు ఏ ఓన్లీనా, ఆల్వేస్ ఏ టు ఏ, ఐఏ ఫ్రమ్ ఏ టు ఏ. నువ్వు చూడండి ఏ సేమ్ ఉన్నాయి అంటే ఈ రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. సిన్స్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అండ్ ఐఏ have same domain. What is the same domain? A and codomain. What is codomain again? A. Now I told you domain lonchi maatrame manamu elements iskali kabatti let, what is the domain here? Domain is what? A. So let A belongs to A.
then f of LHS ఏంటి LHS f inverse circle f మనం తీసుకోవాలి f inverse circle f of a equal to f inverse of f of a. So what is f of a? Which is b, so f inverse of b. Okay, f of a is equal to b, so we can write there. That is first equation, that's why I'm writing in bracket first one. Now what is LHS? How? And now f inverse of b is a only na, అది కూడా మనకే ఉంది, అన్ని ఇందులోనే ఉంటాయి. f inverse of b is equal to a, that is second, from second equation. Now continuation. So here a వచ్చింది కానీ ia కావాలి కదా మనకు, ప్రూఫ్ లో ia ఉంది చూడు, ప్రూఫ్ లో ia, we can write a as ia of a, which is nothing but ia of a and n ఒకటే కదా. And LHS ఏంటి, f inverse circle f of a, which is equal to ia of a. ఎలిమెంట్ సేమ్ కాబట్టి f inverse circle f is equal to ia is the proof. So this is about the remaining two theorems, more one theorem and two theorems there. The second one is very easy, but ఒకటి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ రెండు థీరమ్స్ నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫంక్షన్ థీరమ్స్. జాగ్రత్త స్టేట్మెంట్ చదువుకొని అందులోనే ఆన్సర్లు ఉంటాయి, జాగ్రత్త చూసుకుంటే వెళ్ళిపోవడం. థ్యాంక్ యూ.